హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ మీడియా. అందం ప్రతిభ ఒకే దగ్గర ఉండవంటారు, కానీ అది సాధ్యమేనని నిరూపించింది ఐశ్వర్య పాతపాటి. అటు డాక్టర్ గాను, ఇటు మోడల్ గాను రెండు రంగాల్లో తనదైన ప్రతిభను కనబరిచి ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి తనని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో ఐశ్వర్య గారు, హలో. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? బాగున్నాను. మిస్ గ్లోబ్ ఇండియా 2023 విన్ అయినప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? సో విన్ అయినప్పుడు నాకేంటంటే ఎప్పటి నుంచో కోరిక, డ్రీమ్ అన్నమాట. ఇలా అవ్వాలి, ఇండియాని రిప్రజెంట్ చేయాలి, మన దేశాన్ని రిప్రజెంట్ చేసి ప్రౌడ్ ఫీల్ చేయించాలని. అది నా డ్రీమ్. అండ్ ఆ డ్రీమ్ నిజమయ్యేసరికి ఐ వాజ్ లైక్ క్లౌడ్ 9లో ఉన్నా ఆ టైంలో. లైక్ సో దాట్ వాజ్ మై ఫీలింగ్. అంటే మీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేదా మోడలింగ్ అంటే? అలా ఏం లేదు. మోడలింగ్ చిన్నప్పుడు ఏంటంటే కంప్లీట్ చదువుకుంటూ జస్ట్ చదువులోనే ఉండేదాన్ని. బట్ కొంచెం షోకు అదంతా ఇంట్రెస్ట్ అనేది ఎప్పటి నుంచి వచ్చింది మీకు? అదే చెప్తున్నా. సో షోకు ఇవన్నీ మా గ్రాండ్ మదర్ నుంచి అలవాటు. కొంచెం లైక్ ఇష్టం మా అమ్మమ్మకి అలా తయారవడం, స్టైలిష్ గా ఉండడం. సో ఆ ఇంట్రెస్ట్ మెల్లిగా వచ్చింది. ఎంబీబీఎస్ చేసినప్పుడు ఫ్రెండ్స్ అందరూ లైక్ ట్రై చేయాలి మోడలింగ్ ఇది అది అంటే అప్పుడు అనుకున్నా, బట్ కుదరలేదు. ఎంబీబీఎస్ అయిపోయాక దాని తర్వాత ప్యాజెంట్ ట్రైనింగ్ తీసుకుని తర్వాత చేసా ఎంబీబీఎస్ తర్వాత. అసలు ఎలా స్టార్ట్ అయింది మోడలింగ్ జర్నీ? ఓకే. సో స్టార్ట్ అవ్వడం, నేను కోకోబెర్రీ అని ఒక ఏజెన్సీ ఉంటుంది, మోడలింగ్ ఏజెన్సీ. వాళ్ళు ట్రైన్ చేస్తారు మిస్ ఇండియా అందరినీ. సో వాళ్ళందరూ మిస్ ఇండియా, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ ఇట్లా అన్నిటికీ ట్రైన్ చేస్తారు అన్నమాట. వాళ్ళ దగ్గర ఎంబీబీఎస్ చదివేటప్పుడు లేదు నేను తర్వాత చేశాను. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ కోవిడ్ టైంలో చేసా. కోవిడ్ టైంలో. సో ఆఫ్లైన్ ఉండింది, తర్వాత లైక్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఉండింది అనమాట. ఫస్ట్ థాట్ ఎలా వచ్చింది మీకు? ఫస్ట్ థాట్ అంటే యాక్చువల్లీ ఫ్రెండ్స్ మూలా కొంచెం, అండ్ అది కాకుండా మా అమ్మమ్మ మూలా కూడా కొంచెం అలా. మోడలింగ్ లో అంటే ఫస్ట్ స్టెప్ మీరు ఎలా ట్రై చేశారు అసలు మోడలింగ్ కి? అదే కోకోబెర్రీ నుంచి వెళ్ళా. సో అది ట్రై చేసిన తర్వాత దెన్ ఐ థాట్ లైక్ ఐ వాంటెడ్ టు ట్రై ఫర్ మిస్ ఎర్త్ ఆర్ మిస్ గ్లోబ్ ఇండియా. అండ్ దానికేమో వేరే డిఫరెంట్ మిస్ డివైన్ బ్యూటీ అని, ఇంకోటేమో మిస్ సెలెస్ట్ అని ఉంటారు, ఇండియన్ ఆర్గనైజేషన్. సో వీళ్ళ త్రూ వెళ్ళి అండ్ దెన్ ఐ వన్ మిస్ గ్లోబ్ ఇండియా ఇన్ అక్టోబర్. జైపూర్లో జరిగింది, చోము ప్యాలెస్ అని. ఈ బూల్ బులయ్య మూవీ అయింది కదా, సో ఆ ప్యాలెస్ లోనే చేశారు ఇండియన్ మిస్ ఇండియా ప్యాజెంట్. అండ్ అక్కడికి గెలిచాక నవంబర్లో అల్బేనియా వెళ్ళా. ఓకే. అసలు ఈ సెలక్షన్స్ ఎలా జరుగుతాయి అంటే చాలా మందికి తెలియదు కదా, డౌట్ ఉంటుంది. సో సెలక్షన్స్ ఏంటంటే స్టేట్ వైజ్ సెలెక్ట్ చేస్తారు కంటెస్టెంట్స్, ఫైనలిస్ట్ ని. సో మా దాంట్లో అరౌండ్ 18 ఫైనలిస్ట్ ఉన్నారనమాట, ఆల్ ఇండియా. అండ్ వాళ్ళకి చాలా అప్లికెంట్స్ వస్తుంటాయి, అట్లీస్ట్ 20,000 to 30,000 అప్లికెంట్స్ ఇలా ఉంటాయి. దాంట్లో చూసి ఇంటర్వ్యూ తీసుకుని, పర్సనల్ ఇంటర్వ్యూ లాగా ర్యాంప్ వాక్, మనం నడిచే విధానం చూసి, ఇంకా మన గ్రూమింగ్ అంతా చూసి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. పర్సనల్ ఇంటర్వ్యూ అన్నారు కదా, అసలు ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి ఈ పర్సనల్ ఇంటర్వ్యూలో? కరెంట్ అఫైర్స్ కొన్ని, మన గురించి లైక్ మీరే లైక్ ప్రొఫెషన్ వైజ్ ఆర్ హాబీస్ వైజ్, అండ్ వాట్ బ్రింగ్స్ యూ టు ద ప్లాట్ఫామ్, అంటే ఎందుకు వెళ్తున్నాము ఇండియాకి, ఎందుకు, నీ పర్పస్ ఏంటి, నువ్వు ఏం చేస్తావు దాంతో, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. మీకు మీ పేరెంట్స్ సపోర్ట్ ఉండేదా ఈ మోడలింగ్? సో ఫస్ట్ లో నేను వెళ్ళినప్పుడు చెప్పలేదన్నమాట, ఇలా ట్రైనింగ్ అవి తీసుకున్నప్పుడు. ట్రైనింగ్ కూడా చెప్పకుండా ఇంట్లో ట్రైనింగ్ చెప్పలేదు, కాన్ఫరెన్స్ అని చెప్పి వెళ్ళేదాన్ని. ఎక్కడ తీసుకున్న ట్రైనింగ్? బాంబేలో కోకోబెర్రీ అని, అదే ఇందాక చెప్పా కదా, దాంట్లోనే తీసుకున్నాను ట్రైనింగ్. సో తీసుకున్నప్పుడేమో కాన్ఫరెన్సెస్ అని చెప్పి వెళ్ళేదాన్ని. ఎన్ని మంత్స్ తీసుకున్నారు? అది వచ్చి 1 month ట్రైనింగ్, బట్ ఇంట్లో చెప్పకుండా అది కాన్ఫరెన్స్ అని చెప్పి తీసుకుని, ఇంకా తర్వాత గెలిచిన తర్వాత ఫస్ట్ నేను టాప్ మోడల్ అని వెళ్ళా డివైన్ బ్యూటీతో. వాళ్ళే మిస్ అవుట్ కోట్ చేస్తారు అనమాట. సో అదేమో ఈజిప్ట్ లో జరిగింది. అది అయిన తర్వాత ఇంకా పేరెంట్స్ కి ఆబ్వియస్లీ అప్పటి నుంచి కొంచెం సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. నచ్చింది, లైక్ ప్యాషన్ ని సపోర్ట్ చేశారు. ఎందుకంటే మోడలింగ్ అనే దాని మీద చాలా మందికి ఇది ఏదో డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది కొన్ని మందికి, ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ ఇలా ఉంటాయి, బట్ అలా ఏం ఉండదు. లైక్ ఇట్స్ ప్యాజెంట్రీలో
ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారు, యూఆర్ రిప్రజెంటింగ్ ద కంట్రీ, నేషన్ని క్యారీ చేస్తున్నారు, నేషన్ ప్రైడ్ని నిలబెడుతున్నారు. సో అది చాలా డిఫరెంట్ థింగ్, ఇట్స్ అ వెరీ ప్రైడ్ థింగ్ అండ్ అ వెరీ ప్రెస్టీజియస్ థింగ్ అనమాట. సో చాలా మంది ఇండియన్ పేరెంట్స్ ఏంటంటే సో భయపడుతుంటారు మోడలింగ్ ఫీల్డ్ సో అంటే. అది ఏంటంటే అలా ఉండకూడదు. ఈ ఫీల్డ్లో ఈ ప్యాజెంట్రీ అనేది డిఫరెంట్ థింగ్, ప్రొఫెషన్ లాగా తీసుకోవాలి. ప్రొఫెషన్ అని కాదు, యూఆర్ క్యారింగ్ ద ప్రైడ్ ఆఫ్ నేషన్. సో ఇండియన్ రిప్రజెంట్ చేయడం. సో అది డిఫరెంట్ థింగ్ కదా. జస్ట్ లైక్ ఒలింపిక్స్ వే యూఆర్ క్యారింగ్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా, ఇట్స్ ద సేమ్ థింగ్ యాజ్ ప్యాజెంట్రీ. మీరు బాంబే వెళ్ళారన్నారు కదా, మరి మీరు ఫ్రెండ్స్ తో మీరు ఒక్కరే అంటే డేర్ చేసి ట్రైనింగ్ తీసుకున్నారు కదా, ఎలా వెళ్ళారు? ఫ్రెండ్స్ తో వెళ్ళారా? లేదు, నేను ఒక్కదాన్ని వెళ్ళా. అప్పుడు యాక్చువల్లీ మా మదర్ కి కొంచెం చెప్పాను అనమాట, మధ్యలో వెళ్ళే ముందు చెప్పలా, వెళ్ళిన తర్వాత ఇలా వచ్చా బాంబేకి ట్రైనింగ్ కానీ అప్పుడు చెప్పాను అనమాట మమ్మీకి. మమ్మీ యాక్చువల్లీ కొంచెం సపోర్టివ్ మా మదర్ మా డాడీతో కంపేర్ చేస్తే, బికాస్ ఫాదర్స్ ఎప్పుడు కొంచెం ఓవర్ ప్రొటెక్టివ్ ఉంటారు కదా వాళ్ళ డాటర్ మీద. సో మా మదర్ ఏంటంటే ఎప్పుడు కొంచెం సపోర్ట్ చేసేవారు. సో మదర్తో కొంచెం షేర్ చేసుకునేదాన్ని స్టార్టింగ్లో. ఆ తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ర్యాంప్ వాక్ ట్రైనింగ్ ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ లైక్ మాట్లాడే తీరు అంతా నేర్పిస్తారు, లైక్ ఎలా మాట్లాడాలి. ట్రైనింగ్ డైలీ ఎన్ని అవర్స్ ఉండేది? సో ఫస్ట్ ఆఫ్లైన్ తర్వాత వెళ్ళాను. ఆన్లైన్లో ఏంటంటే కమ్యూనికేషన్, అదే మాట్లాడడము, ఇవన్నీ క్వశ్చన్ ఆన్సర్ ఎలా చేయాలి ఇవన్నీ నేర్పిస్తారు అనమాట. ఒక 10 days ఉండింది. తర్వాత బాంబే వెళ్ళాక ఆఫ్లైన్ లైక్ వాక్, మనం నడిచే విధానము, బాడీ లాంగ్వేజ్, ఎలా కూర్చోవాలి, ఎలా ప్రెజెంట్ చేసుకోవాలి, గ్రూమింగ్ స్కిల్స్ ఇవన్నీ నేర్పిస్తారు అనమాట. అక్కడ చాలా స్టేట్స్ నుంచి చాలా మంది అక్కడ వెళ్ళాక మీకు ఫ్రెండ్స్ అయి ఉండుంటారు. అక్కడ అయ్యారు వేరే వాళ్ళు, కాకపోతే అది ప్యాజెంట్ గ్రూమింగ్ అంటే జస్ట్ నేర్పిస్తారు అంతే, దాంట్లో అది ఇంటర్నేషనల్ ఏం కాదు. లైక్ మీ ట్రైనింగ్ గురించి ఇంకా మరికొన్ని విషయాలు చెప్తారా? అంటే డైట్ గురించి కానీ, అంటే ఫుడ్ డైట్ కూడా చెప్పేవాళ్ళ, ఇలా ఇది తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్, లంచ్? యాక్చువల్లీ యాజ్ అ డాక్టర్ ఈవెన్ ఐ నో హౌ టు టేక్ కేర్ అండ్ హౌ టు వాట్ న్యూట్రిషియస్ డైట్ యూ హ్యావ్ టు టేక్. అండ్ నేను ఒక చిన్న కోర్స్ కూడా చేసాను మధ్యలో న్యూట్రిషన్ మీద, మాస్టర్స్ న్యూట్రిషన్ చేసా. సో నాకు ముందు నుంచి అలవాటు అనమాట జిమ్ అండ్ డైట్, కొంచెం కాన్షియస్ నేను. సో ఐ యూస్ టు లైక్ దానికి సెపరేట్గా ట్రైనింగ్ కోచింగ్ అంటూ అవసరం పడలేదు నాకు. అంటే వాళ్ళేం చెప్తారు అంటే డైట్ గురించి? అంటే అక్కడ చాలా మంది తెలియని వాళ్ళకి తెలుసుకోవాలనుకుంటారు కదా. ఓకే. సో మీకు ఆల్రెడీ మీరు డాక్టర్ కాబట్టి మీకు తెలుసు. డైట్ గురించి అంటే మెయిన్లీ ఫోకస్ చేయాల్సింది హై ప్రోటీన్ డైట్ మీద మనకి. ఎందుకంటే వెన్ ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే ఫ్యాట్ ఆర్ కార్బోహైడ్రేట్స్ ఎక్స్టర్నల్ సోర్స్గా తీసుకుంటే అంత టైం లైక్ యూనో తొందరగా ఫ్యాట్ లాస్ అవ్వదు. సో మెయిన్ హై ప్రోటీన్ డైట్ తీసుకుని జిమ్ వర్కౌట్ చేసుకుంటుంటే యూ విల్ ఆల్సో మజిల్ గెయిన్ కూడా ఉంటుంది అండ్ ఫ్యాట్ లాస్ కూడా ఉంటుంది అనమాట. సో అది డైట్ గురించి. అండ్ మోర్ ఆఫ్ డైటరీ ఫైబర్ లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తింటే స్టమక్ ఫుల్నెస్ అనే ఫీలింగ్ వస్తుంది. సో ఊరికే ఆకలి అవుతూ ఉండదు. సో దానివల్ల ఈజీగా ఫ్యాట్ కట్ డౌన్ అవుతుంది. అండ్ ఆల్సో జ్యూసెస్ అండ్ ఆల్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. లైక్ ఓకే, బాంబేలో ఇప్పుడు జరిగిందంతా చెప్పారు, ట్రైనింగ్ ఇదంతా. అసలు మెయిన్ అక్కడ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద అక్కడ ఏ స్టేట్స్ వాళ్ళు వచ్చారు, ఎలా కాంపిటీషన్ జరిగింది, ఇదంతా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఇంటర్నేషనల్లీ మా దాంట్లో అరౌండ్ 60 countries ఉన్నారనమాట మిస్ గ్లోబ్లో. యూరోపియన్, ఏషియన్ అన్ని చోట్ల నుంచి, యుఎస్ అండ్ ఆల్ ద కంట్రీస్ అందరూ వచ్చారు. సో మాకు రోజు ఏదో ఒక యాక్టివిటీ ఉండేది. లైక్ అప్పుడప్పుడు లైక్ ఈవెన్ ఎర్త్ రిలేటెడ్ యాక్టివిటీస్ లైక్ యూనో ప్లాంటేషన్స్, డిఫారెస్టేషన్, వీటి మీద. ఒక రోజు మేము బయోడైవర్సిటీ పార్క్ వెళ్ళి ప్లాంట్ కూడా చేసాము. ఒక లైక్ ఎవ్రీబడి ప్లాంటెడ్ సీడ్స్ ఫ్రమ్ దేర్ ఓన్ కంట్రీ. సో అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీ ఉండేది. ఒక రోజు ఏమో గిఫ్ట్స్ షేర్ చేసుకున్నాం అందరం, డిఫరెంట్ కంట్రీస్ అందరం. లైక్ నేనేమో బిందీస్ అండ్ బ్యాంగిల్స్ గిఫ్ట్ చేసాను అందరికి. సో అండ్ కొన్ని రోజు షూట్స్ కూడా ఉంటాయి మాకు, లైక్ ఆ ఏరియా షూట్స్, కంట్రీది కల్చరు, కంట్రీ లొకేషన్, సైట్ సీయింగ్ ఇవన్నీ జరిగేవి. అండ్ అక్కడ అన్ని షూట్స్ చేసేవాళ్ళు మా అందరిది. సో ఇండియా ఫ్లాగ్ కూడా వేవ్ చేసుకుంటూ లైక్ ఐ రోమ్డ్ ద ఎంటైర్ కంట్రీ ఆఫ్ అల్బేనియా. ఓకే,
మీకు అసలు ఏ కాస్ట్యూమ్స్ అంటే మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ మీ పర్సనల్‌గా? కాస్ట్యూమ్సా? కాస్ట్యూమ్స్ అంటే నాకు ట్రెడిషనల్, వెస్టర్న్? ట్రెడిషనలే ఎక్కువ ఇష్టము. ఎందుకంటే ఇండియాని అక్కడ రిప్రజెంట్ చేసినప్పుడు ఇండియాదే చూపించాలి కదా! కానీ కాకపోతే అక్కడేంటంటే మనకి అందరూ చూస్తారు కాబట్టి ప్రెజెంటబుల్‌గా లైక్ యూ షుడ్ ఎలా చూపియాలంటే రోజు ఎథనిక్ వేర్ ఏసుకోవడానికి అవ్వదు. ఎందుకంటే అది పాజెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. గ్లామర్ అండ్ బ్యూటీయే కదా! పాజెంట్ అనేది. రౌండ్స్ సో, ఉంటాయండి ట్రెడిషనల్ అలా వేర్‌లో? ఏముండదు. నేషనల్ కాస్ట్యూమ్ అని ఉంటుంది. సో, నేషనల్ కాస్ట్యూమ్‌లో వాళ్ళకి నచ్చింది లైక్ వాళ్ళ కల్చర్, వాళ్ళ కంట్రీ ట్రెడిషన్ చూపించుకుంటారు చాలామంది. సో, డ్రెసెస్ దాంట్లో అనేది మీ చాయిసా? లేదంటే డ్రెసెస్ మా ఆర్గనైజేషన్ వాళ్ళు ఇస్తారు. కాకపోతే నేను దానికి నాది పట్టుకెళ్ళా అనమాట. నాకు లెహెంగా ఏసుకోవాలనిపించింది. దాంతో ఓకే. పాటు మొన్న చంద్రయాన్‌ది అయింది కదా! సో, చంద్రయాన్‌ది చూపిద్దామని లైక్ ఇండియాస్ ఫస్ట్ ల్యాండింగ్ లైక్ అన్ని కంట్రీస్‌లో ఇండియానే ఫస్ట్ ల్యాండ్ అయింది సౌత్ పోల్ ఆఫ్ మూన్‌ది. సో, దాంతో పాటు లెహెంగా కూడా ఇండియన్ ట్రెడిషన్ కాబట్టి రెండిటిది క్లబ్ చేసి చూపించాం దాంట్లో. లెహెంగా విత్ మూన్‌ది ప్రాప్ ఏసుకొని ఐ వాక్ ద స్టేజ్. అండ్ దాంట్లో గాట్ ఇన్ టాప్ 15లో కూడా ప్లేస్ అయ్యా ఇన్ ద టాప్ ఎంటైర్ 15. వరల్డ్. సో, దట్ వాస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ యెస్. ఫర్ రియల్లీ ప్రౌడ్ నాకు, మూమెంట్. మా ఆర్గనైజేషన్‌కి చాలా ప్రౌడ్ మూమెంట్ అది. యెస్. యాహ్! ఇంకా మీకు ఈ మోడలింగ్ ఇంట్రెస్ట్ అన్నారు కదా! ఇంకా మీ హాబీస్ ఏం చెప్పండి? అది పాజెంట్రీ మోడలింగ్ కాకుండా నాకు ఐ ప్లే పియానో అండ్ ఐయామ్ ఆల్సో అన్ అవార్డ్ విన్నింగ్ ఆర్టిస్ట్. లైక్ ఐ వన్ చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి పెయింటింగ్‌లో. అండ్ అది కాకుండా పిస్టల్ షూటింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్ నాకు. బట్ ఈ మధ్య కొంచెం వర్క్ ఈటిల వల్ల అవ్వట్లేదు. ఓకే. మీరసలు ఈ డాక్టర్ ప్రొఫెషన్‌లో ఉంటూ ఈ మోడలింగ్ చూజ్ చేసుకున్నారు కదా! రెండిటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? సో, బ్యాలెన్స్ చేయడం ఏమి ఈజీ పని కాదు. స్ట్రెస్ కొంచెం బస్టర్‌లా. చాలా స్ట్రెస్ ఉంటది. టెన్షన్ ఈవెన్ నిద్ర కూడా ఉండదు అప్పుడప్పుడు. సో, మెయిన్‌లీ ఇదంతా పాసిబుల్ అయిందంటే మా హాస్పిటల్‌లో కూడా అండ్ ఈవెన్ ఇప్పుడు సెకండ్ ఇయర్ కాబట్టి పర్లేదు. ఫస్ట్ ఇయర్ అయితే చాలా హెక్టిక్ ఉండేది. డ్యూటీస్ ఇవన్నీ ఎక్కువ ఉండేవి. కానీ మా హాస్పిటల్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు దీనికి. బికాజ్ ఇండియాని రిప్రజెంట్ చేయడం అనేది చిన్న విషయం కాదు కాబట్టి ఇండియన్ ప్రైడ్ క్యారీ చేస్తున్నా కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేశారు. ఎంఎన్ఆర్ సంగారెడ్డిలో చేస్తున్నా ఇప్పుడు జనరల్ ఓకే. సర్జరీ. కానీ ఈ మధ్య ఇప్పుడు ఏం చేయట్లేదు. ఇప్పుడు జస్ట్ సర్జరీ వరకే చేసుకుంటున్నాం. ఓకే. డాక్టర్ అండ్ మోడలింగ్ ఈ రెండిట్లో ఒకటే చూజ్ చేసుకోవాలనుకుంటే మీరేది చూజ్ చేసుకుంటారు? నేను ఆఫ్‌కోర్స్ మెడిసినే చూస్ చేసుకుంటా. ఎందుకంటే అంత చదువుకుని, కష్టపడి డాక్టర్ అయ్యాక మనం ఒక లైఫ్‌ని సేవ్ చేస్తున్నాము. ఒక ప్రాణాన్ని మనం బతికిస్తున్నామంటే అది వేరే దాంట్లో ఎక్కడ దొరకదు. లైక్ దట్ కైండ్ ఆఫ్ గుడ్ థింగ్ వేరే చోట ఎక్కడ చేయలేము. మోడలింగ్‌లో కూడా లైక్ మేబీ కాజెస్‌ని సపోర్ట్ చేయొచ్చు. కానీ ఇంత దగ్గర నుంచి యాస్ ఎ సర్జన్ వెన్ ఐయామ్ ఆపరేటింగ్ అండ్ వెన్ ఐయామ్ సేవింగ్ ద పేషెంట్ అది ఒక మంచి ఫీలింగ్ లైక్ ఇట్స్ ఆనరబుల్ ఫీలింగ్ అండ్ నేనెప్పుడు అదే చూస్ చేసుకుంటా. సర్జన్ డాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందసలు? డాక్టర్ అవ్వడం కూడా మా అమ్మమ్మ మూలానే యాక్చువల్లీ. మా అమ్మమ్మకి నేను 2 చిన్నప్పుడు క్రెడిట్స్ మీ అమ్మమ్మకే యాహ్! ఇచ్చేస్తారైతే. సో, మా అమ్మమ్మకి చిన్నప్పుడు నేను లైక్ నేను ఎప్పుడు చదువుకుంటూనే ఉండేదాన్ని. లైక్ ఎప్పుడు లైక్ నాకు యాక్చువల్లీ మ్యాథ్స్‌లో ఎక్కువొచ్చేది సైన్స్‌లో కంటే. కాకపోతే మా అమ్మమ్మకి బాగుండేది చిన్నప్పుడు హెల్త్ బాగుండేది కాదు. సో, మా అమ్మమ్మని ఎలాగోలా మంచిగా చూడాలి, హెల్తీగా చూడాలి అని నాకు అప్పట్లో ఉండేది. అండ్ మా అమ్మమ్మ కూడా డాక్టర్ మామ్ అని నన్నెప్పుడు పిలుస్తుంటే చాలా బాగుండేది. సో, అందుకు అది నన్ను మెయిన్ మోటివేట్ చేసింది మెడిసిన్ తీసుకోవడానికి. ఓకే. అయితే హ్మ్. మీ అమ్మమ్మ వల్లనే మోడల్ అయ్యారు. మీ అమ్మమ్మ వల్లనే యాహ్! డాక్టర్ అయ్యారు. లేదు మా మమ్మీ కూడా మా మమ్మీయే సపోర్ట్ చేశారు కదా! మా అమ్మమ్మ ఐడియాని పెట్టారు మైండ్‌లో. కానీ సపోర్ట్ అంతా మా సపోర్ట్ అంతా మమ్మీ, మీ మదర్ డ్యాడీయే చేశారు. ఇద్దరు చేసింది. ఓకే. హ్మ్. ఓకే. మీ పేరెంట్స్ ఏం సో, చేస్తుంటారు? మా మమ్మీ ఆర్టిస్ట్ అనమాట. ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. ఈ ఆర్ట్ టాలెంట్ కూడా మా మమ్మీ మూలానే వచ్చింది యాక్చువల్లీ. చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా ఖాళీగున్నా, హాలిడేస్ ఉన్నప్పుడు బయటికి తీసుకెళ్ళి పెయింటింగ్ నేర్పియడం నాకు. సో, మా మమ్మీ మూలానే ఇప్పుడు నేను ఆర్ట్‌లో కూడా నాకు అవార్డ్స్ ఏమైనా వచ్చినాయి అంటే కూడా మా మమ్మీ మూలానే అవన్నీ. ఆహ్, మా ఫాదర్ ఏమో మెకానికల్ ఇంజినీరు. ఇప్పుడు బిజినెస్ ఉంది మా డ్యాడీది ఇక్కడే.
విండోస్ ప్రొడక్షన్ బిజినెస్ ఉంది. మీకు అసలు ఫ్రీ టైం ఉంటుందా? ఫ్రీ టైంలో ఏం చేస్తారని అడగడానికి. ఫ్రీ టైం అంటే ఉంటుంది ఇలా. ఇప్పుడు హాస్పిటల్ అయిపోయాక ఈవినింగ్ టైమ్స్ ఫ్రీయే. సో ఫ్రీ మీ టైంలో ఇంట్రెస్ట్ ఏంటి? చేయడానికంటే నాకు నిద్రపోవడం ఇష్టం. మంచిగా హాయిగా నిద్రపోయి రెస్ట్ తీసుకుంటే ప్రశాంతంగా ఇంట్లో తిని పడుకోవాలనిపిస్తుంది. మీకు ఫుడ్లో ఏమి ఇష్టం? ఫుడ్లోనా? యాక్చువల్లీ మీ నేను ఫేవరెట్ ఫుడ్ ఫుడ్? నాకు చాలా లైక్ అన్నీ తింటా. డెజర్ట్స్ అంటే పిచ్చి పిచ్చిగా తింటా. మార్నింగ్లో ఉంటే యాహ్! మరి డిజర్ట్స్ అదే. యాక్చువల్లీ ఏంటంటే యాజ్ అ డాక్టర్ అందరికీ సజెస్ట్ చేస్తాం. బట్ వెన్ యువర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అనుకో, ఇట్స్ ఓకే. యూ కెన్ హ్యావ్ అ డెజర్ట్ ఎవ్రీ డే. వర్కౌట్ చేసుకుంటే ప్రాపర్గా ఇటు ఏమి హెల్త్ని ఏం ఎఫెక్ట్ కూడా చేయదు. అలా అని ఓవర్గా మన డైట్లో కూడా కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవన్నీ తిని మళ్ళీ డెజర్ట్ కూడా తింటే అప్పుడు మంచిది కాదు. సో బ్యాలెన్స్ డైట్ అనేది ఇంపార్టెంట్. అండ్ అవాయిడింగ్ కంప్లీట్లీ స్వీట్స్, అవాయిడింగ్ కంప్లీట్ కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ కూడా మంచిది కాదు డైట్లో. చాలా మంది ఫాస్ట్ వెయిట్ రిడక్షన్ కోసం ఇవన్నీ అవాయిడ్ చేసేస్తారు. సో అది మంచిది కాదు. ఓకే, బ్యూటీ పేజెంట్లో అసలు స్టేజ్ మీద మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ ఏంటి? సో ఫస్ట్ నన్ను అడిగిన క్వశ్చన్ ఏమో ఇంటర్నేషనల్ ప్యాజెంట్లో ఏమడిగారంటే నీకు నచ్చిన ఫేవరెట్ క్వాలిటీ ఏంటి అని అడిగారు. నేనేమో నాకు నచ్చిన క్వాలిటీ దయ చూపించడం, లైక్ ఎంపతి ఈజ్ మై ఫేవరెట్ క్వాలిటీ. బికాజ్ యాజ్ అ డాక్టర్ ఆల్సో, యాజ్ అ సర్జన్ ఆల్సో నా పని ఏంటి, లైక్ ఆ ప్రాణాన్ని నాకు రక్షించడం ఇదే కదా. సో ఐ వాజ్ లైక్ empathy is my something which I abide by, like as a surgeon also, saving life, saving my patient's life, because I believe any smallest act of kindness, like chinna manam chese pani kuda pedda impact chupistundi as in the entire world. So even smallest act of kindness by a person can show a profound impact on the world, and that is what I believe in, like our micro efforts will have a macro effect on the world. That was my answer. సో అది నచ్చింది వాళ్ళకి. సో ఇంకో క్వశ్చన్ ఏం అడిగారంటే మన ముందు జనరేషన్ నుంచి ఏం నేర్చుకున్నాము, ఎర్త్ మీద ఎన్వైరన్మెంట్ ప్రీచింగ్స్ ఏంటి, మనం ఏం చేయాలి అని అంటే నా ఆన్సర్ ఏముండిందంటే our universe is finite, its resources are finite, and we need to focus on energy revolution to follow a sustainable path towards our future. Because we do not inherit the earth from our ancestors, we borrow it from our children. And that is my answer for this question, and that is when I won Miss India in yeah. ఇంకా మీరు విన్ అయ్యి వచ్చిన తర్వాత మీ ఎక్స్పీరియన్సెస్ చెప్తారా? మీ కాలేజ్లో, ఇంట్లో, రిలేటివ్స్లో? సో అందరూ హ్యాపీగా ఉన్నారు. ఆఫ్ కోర్స్ విన్ అయ్యా కదా, మిస్ ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాను. కాకపోతే నాకు చాలా తక్కువ ఉండింది ఇంటర్నేషనల్ ప్యాజెంట్కి రిప్రజెంట్ చేయడానికి. సో చాలా హడావుడిగా అయిపోయింది. 2 weeksే ఉండింది. ఆ 2 weeksలో అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి, వాక్, కమ్యూనికేషన్ స్కిల్స్ అంతా. అండ్ అప్పుడు నాకు ట్రైనీ రీతా గంగువాని మేడం అని ఢిల్లీ నుంచి ఆవిడ ఉంటారు. ఆవిడే మానుషి చిల్లర్ కూడా ట్రైనింగ్ ఇచ్చారు. ఆవిడే ఇచ్చారనమాట నాకు కూడా ట్రైనింగ్. అండ్ ఇంకా వెంటనే 2 weeksలో వీసా అన్ని ప్రాసెస్ చేసుకుని ఐ లెఫ్ట్ టు అల్బేనియా. కాకపోతే వచ్చిన తర్వాత కాలేజ్లో అందరూ లైక్ అప్రిషియేట్ చేశారు. మా కాలేజ్ 50th జూబ్లీ ఫంక్షన్ కూడా అయింది, గోల్డెన్ జూబ్లీ. ప్రెసిడెంట్ కూడా వచ్చారు ఆ రోజు, అండ్ మాకు లైక్ ఫెలిసిటేషన్ అవన్నీ చేశారనమాట. ఇలా వెళ్ళి ఇండియాని రిప్రజెంట్ చేసి వచ్చినందుకు అవార్డు లాగా మొమెంటో ఇచ్చారు. ఓకే, మానుషి చిల్లర్ తను కూడా డాక్టర్ కదా, మీరు తను ఏమైనా ఆదర్శంగా తీసుకున్నారా? యాక్చువల్లీ ఆఫ్ కోర్స్ షీ ఈజ్ ఇన్స్పైరింగ్, బట్ నాకు అప్పుడు అలా ఏమీ రాలేదు. నాకు తర్వాత మెల్లిగా వచ్చింది ఇంట్రెస్ట్. లేకపోతే ముందే చేసుంటే బాగుండేది, బికాజ్ ఏజ్ కూడా చూస్తారు వీటిల్లో. ఓకే, ఏజ్ వరకు ఈ కాంపిటీషన్. సో ఏజ్ అంటే ఇప్పుడు నాది 27-28 దాకా ఉంటుంది లిమిట్. దాని తర్వాత కొంచెం తక్కువ తీసుకోవడం. కాకపోతే ఇప్పుడు మిస్ యూనివర్స్ అందరినీ తీసుకుంటున్నారు, లైక్ దే మేడ్ ఇట్ ఫర్ ఆల్ ఏజెస్, లైక్ ఏజ్ లిమిటే తీసేసారు అనమాట. ఓకే, అంటే చాలా మంది అమ్మాయిలకి ఈ మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. సరే, మీరు మోడలింగ్ ఫీల్డ్లోకి వచ్చారు కాబట్టి మీరు వచ్చే అంటే కావాలి మోడలింగ్ అవ్వాలి, లేకపోతే ఈ బ్యూటీ పేజెంట్స్లో పార్టిసిపేట్ చేయాలి అనుకున్న వారికి మీరేం చెప్తారు?
అక్కడ ఎలా ఉంటుంది? సేఫ్‌గా ఉంటుందా? ఎలా ఉంటుందా? ఇలాంటివి చెప్పండి. సో అఫ్ కోర్స్ ఎందుకంటే పాజెంట్రీ అనేది అందరూ వాళ్ళ దేశాలని రిప్రజెంట్ చేసి వెళ్తారు కాబట్టి అక్కడ ఉండే ఎన్వైరన్మెంట్ సేఫే ఉంటుంది. అలా ఏమి ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క కంట్రీ నుంచి వాళ్ళ నేషనల్ డైరెక్టర్స్ సెలెక్ట్ చేసి పంపిస్తారు. అందరు అమ్మాయిలు బెస్ట్ పార్ట్ ఏంటంటే పాజెంట్లో ఇలా అన్ని దేశాల నుంచి ఫ్రెండ్స్ అవుతాము, మెమరీస్ చేసుకుంటాం. ఇదే బెస్ట్ పార్ట్ ఆఫ్ ద పాజెంట్. అండ్ పాజెంట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్స్పీరియన్సే మనం తీసుకొచ్చేది బ్యాక్. లేకపోతే అక్కడున్న గెలిచి తీసుకురావడం క్రౌన్. అక్కడ క్రౌన్. మీ బెస్ట్ మెమరబుల్ మూమెంట్ చెప్తారా? బెస్ట్ మెమరబుల్ మూమెంట్ అంటే ఫ్రెండ్స్ అందరితో అక్కడ ఫ్రెండ్షిప్స్ అన్ని అక్కడ చేసుకున్న ఫ్రెండ్షిప్స్ అక్కడ బెస్ట్ ఫ్రెండ్స్ చేసుకున్న అయ్యారా? అయ్యారు చాలా మంది. యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి మిస్ రష్యా అని ఉంటుంది. మేము ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా ఇంకో ట్రిప్ కూడా ప్లాన్ చేసుకున్నాము. తను Okay. గోవా వస్తుంది. సో Okay. ఒక 2 or 3 days గోవా అనుకుంటున్నాం మేము. సో అలా చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పుడు నేను ఏ కంట్రీకి వెళ్ళినా నాకు ఒక ఫ్రెండ్ ఉంటుంది. ఓకే. మీ ఫేవరెట్ ప్లేస్ ఏది? పుట్టి పెరిగింది హైదరాబాదే. ఎన్ని దేశాలు తిరిగినా అంతా చూసినా ఆఖరికి హైదరాబాద్ లోనే ఫుడ్ ఏదన్నా ఇంట్లో చేసిన ఫుడ్ కానీ ఇక్కడున్న మన హైదరాబాదీ బిర్యానీ ఈ ప్లేసెస్ నచ్చుతాయి లాస్ట్. హైదరాబాద్ బిర్యానీ. యా. సో కమింగ్ టు ప్లేస్ అంటే హైదరాబాదే బాగుంటుంది, పీస్ఫుల్ గా. ఓకే. ఇంకా టాలెంట్ రౌండ్స్ జరుగుతాయి కదా, ఈ టాలెంట్ రౌండ్స్ గురించి చెప్తారా? సో మిస్ గ్లోబ్లో యాక్చువల్లీ ఇండియాలో టాలెంట్ రౌండ్లో నేను పియానో వాయించాను. కాకపోతే మిస్ గ్లోబ్ టాలెంట్ రౌండ్లో నాకు కొంచెం ఏంటంటే ఈ మధ్య జరిగే ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ కానీ డిఫారెస్టేషన్ కానీ వీటి మీద ఫోకస్ చేద్దామని క్లైమేట్ చేంజ్ మీద నేను పెయింటింగ్ చేసా అక్కడ. లైక్ ఎన్వైరన్మెంట్ మీద వాటర్ఫాల్ గీసా అనమాట. వాటర్ఫాల్ విత్ ఎన్వైరన్మెంట్, నేచర్ పెయింటింగ్ టు ప్రొజెక్ట్ దట్ వీ నీడ్ టు సేవ్ నేచర్ని మనం సేవ్ చేసుకోవాలి, రీసోర్సెస్ ఊరికే ఎగ్జాస్ట్ చేయకూడదని చూపించడానికి చేసాను. ఓకే. మీకు మూవీస్ అంటే ఇంట్రెస్టా? యాజ్ ఆఫ్ నౌ అంత లేదు, బట్ ఆఫర్స్ వచ్చినాయి కొన్ని మూవీస్. ఒకటి సైన్ అప్ అయ్యాను, బట్ దెన్ స్టిల్ నాట్ స్టార్టెడ్ యెట్. సో జస్ట్ థింకింగ్ చిన్నప్పటి అబౌట్ నుంచి ఇట్. చూసేవాళ్ళ మూవీస్ అసలు? యా ఆఫ్ Idea కోర్స్ ఉందా మూవీస్ movies? చూడడం ఇష్టమే. ఇష్టం మూవీస్ Yeah, చూస్తూ yeah, ఉంటారు. yeah. ఓకే. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? టాలీవుడ్ లో అడుగుతున్నారా? టాలీవుడ్. టాలీవుడ్ లో అంటే ప్రభాస్ ప్రభాస్. ఇష్టం. మహేష్ Actress? బాబు ఆల్సో. యాక్ట్రెస్. యాక్ట్రెస్ నాకు పూజా హెగ్డే నచ్చుతుంది. ఓకే. బాలీవుడ్? బాలీవుడ్ రితిక్ రోషన్ అండ్ దీపికా పడుకోన్. నైస్. మరి మూవీ ఆఫర్స్ ఆల్రెడీ ఒకటి సైన్ చేశానన్నారు, ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నారు. ఫ్యూచర్ లో మీరు మిమ్మల్ని హీరోయిన్ గా చూడొచ్చా మేము? యా మోస్ట్లీ మేబీ, బట్ మోర్ ఆఫ్ అ సర్జన్. సెకండ్ ప్రొఫెషన్ ఓకే. యాక్టింగ్. సెకండ్ ప్రొఫెషన్ గా. అయితే ఈ మోడలింగ్ ప్రొఫెషన్ లో కంటిన్యూ అవుతారా? నాట్ మోడలింగ్, మేబీ యాక్టింగ్, బట్ ఇంకా నాట్ సర్టన్. అంటే ఇంకా ఐమ్ థింకింగ్ అబౌట్ ఇట్. ఓకే. అంటే మీకు ఒకవేళ మూవీస్ ఛాన్స్ వస్తే ఎలాంటి రోల్స్ చేయాలనుకుంటున్నారు? మీకు ఏమైనా డ్రీమ్ like రోల్ ఉందా? something which is symbolizing me, like I want something a bit elegant and like that. ఓకే. అంటే Elegant, హీరోయిన్ classic. ఓరియంటెడ్ లా, హీరోయిన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న రోల్ లా maybe అలా. కావాలి. లైక్ అరుంధతి. No, not like that. సాయి పల్లవి గారు చేస్తారు yes. కదా. I like the way they project her in movies. తన్ మేబీ తన్ లాంటి టైప్ మూవీస్ తన లాంటి సాయి పల్లవి లాంటి రోల్స్ మీకు ఇంట్రెస్ట్? ఇష్టం. జనరల్ గా అమ్మాయిలంటే కొంచెం సెన్సిటివ్ గా, సాఫ్ట్ గా, బ్లడ్ చూస్తే కూడా కొంతమంది భయపడే వాళ్ళు ఉంటారు. మీరు సర్జన్, మీకు ఎలా అనిపిస్తుంది మీరు చెప్పండి? సో ఏంటంటే ఎంబీబీఎస్ జాయిన్ అయినప్పుడు మాకు ఫస్ట్ ఇయర్ లో ఎనాటమీ ఉంటది. కెడావర్స్ అంటాం కదా, డెడ్ బాడీస్. సో దాని మీద చూపిస్తారు ఎనాటమీ. మీకు భయమే సో లేదు అప్పుడు? అప్పుడు యాక్చువల్లీ వేయలే నాకు భయం. నేను చిన్నప్పటి నుంచి కొంచెం బోల్డ్ గానే ఉండేదాన్ని. ఓకే. మా మమ్మీ పేరెంట్స్ అలానే పెంచారు. చాలా అల్లరి చేస్తూ బోల్డ్ గా ఉండేదాన్ని. కాకపోతే చాలా మందికి భయం వేస్తుంది. కొన్ని మంది వామిటింగ్ చేసుకుంటారు. లైక్ చాలా నాజియేటింగ్ అలా ఉంటది కెడావర్స్, డెడ్ బాడీస్ ఫస్ట్ టైం చూసినప్పుడు. బట్ దెన్ నాకు అది ఎందుకో లైక్ సర్జరీకి వెళ్ళినప్పుడు ఇది చూసినప్పుడు కూడా నాకేం భయం లే. అండ్ సర్జరీ నేను ఫస్ట్ టైం మాకు పోస్టింగ్స్ ఉంటాయి అన్నమాట.
సెకండ్ ఇయర్ నుంచి సర్జరీ పోస్టింగ్. సో వెళ్ళినప్పుడు కూడా నాకేమి లైక్ చూసినప్పుడు పేషెంట్ని సేవ్ చేస్తున్నాం కదా, సో దానికి అదే ఫీల్ మీ భయం మైండ్ లో అనేది లేదు. ఉంటుంది. కాకపోతే నాకు మూవీస్ చూసినప్పుడు క్రైమ్ సీన్స్ అన్ని చూస్తే చాలా భయం వేస్తుంది. ఆ బ్లడ్ అంతా నరుక్కోవడం అవన్నీ. కానీ సర్జరీలో అది రియల్ అండి, ఇది రియల్. అది చూస్తే మాత్రం భయం వేయదు. సర్జరీ చేసినప్పుడు భయం వేయదు, కానీ మూవీస్ లో అలా బ్లడ్ క్రైమ్ సీన్స్ చూస్తే మాత్రం చాలా భయం వేస్తుంది. ఓకే ఓకే, సో మీకు యాక్షన్ మూవీస్ అంటే అసలు నచ్చదు అయితే. భయం భయం అంటే వేస్తుంది. లైక్ బ్లడ్ నరుక్కోవడం అలాంటివన్నీ చూస్తే చాలా భయం వేస్తుంది. ఓకే, ఇది ప్రొఫెషన్ ప్రకారం కాబట్టి మీరు సేవ్ చేస్తున్నాను అనుకుంటారు పేషెంట్స్. యా అలా అనిపిదు. ఎందుకు నాకు ఆ భయమే భయం లేదు వేయదు. ఎప్పుడు ఓటీలో. అదంతా అదొక డిఫరెంట్ ఫీలింగ్. అది ఇంకా వెళ్ళినప్పుడు ఒక అడ్రినలిన్ రష్ వచ్చి లైక్ ఏదో లైక్ సంథింగ్ ఒక హెవెన్లీ ఫీలింగ్ ఉంటుంది. అది డిఫరెంట్ ఫీలింగ్. ఓకే, మీ ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పండి. ఫ్యూచర్ ప్లాన్స్ నాకు ఇప్పుడు సర్జరీ అయిపోయాక నేను ప్లాస్టిక్ సర్జరీ చేద్దాం అనుకుంటున్నా, ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ. బికాజ్ నాకు దాంట్లో ఏంటంటే కాస్మెటిక్ సర్జరీ, ఇంకా బర్త్ డిఫెక్ట్స్, చిన్న పిల్లలకి క్లెఫ్ట్ ప్యాలెట్స్ అని ఇక్కడ గ్యాప్ ఉంటుంది. లైక్ దే బోర్న్ విత్ బర్త్ డిఫెక్ట్స్ అండ్ ఆల్. అలాంటి సర్జరీస్, బర్న్స్ పేషెంట్స్, యాక్సిడెంట్ కేసెస్, ఇలా డిఫార్మ్ అయిన కేసెస్, ఇలాంటివన్నిటిని ఫిక్స్ చేసి వాళ్ళకు ఒక లైక్ ఐ వాంట్ టు హెల్ప్ పీపుల్ దట్ వే. ఓకే, వరల్డ్ ఎక్స్పో సౌత్ కొరియా అంబాసిడర్ గా చేస్తున్నారు కదా, దాని గురించి మీ రోల్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా, సో నేను అప్పుడు కొరియా ఫ్యాషన్ వీక్ అని ఉండిందనమాట, బూసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ది. దానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు అంబాసిడర్ చేశారు వరల్డ్ ఎక్స్పో బూసాన్ 2030ది సౌత్ కొరియాలో. దానికి ఏంటంటే ఐఎమ్ సపోర్టింగ్ దెమ్, ఐఎమ్ సపోర్టింగ్ దేర్ కంట్రీ, ఐఎమ్ సపోర్టింగ్, నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు వరల్డ్ ఎక్స్పో అక్కడ జరిగేటట్టు. అక్కడేమో అక్కడున్న ఎకానమీని ఆ టైంలో సపోర్ట్ చేసేది నా కాజ్ అక్కడ, యాజ్ అ అంబాసిడర్, యాజ్ అ ఇండియన్ అంబాసిడర్ ఫర్ దెమ్. ఓకే, ఇంకా మీ పర్సనల్ విషయానికి వస్తే మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకునే అబ్బాయికి ఉండాల్సిన క్వాలిటీస్ చెప్పండి. మ్యారేజ్ అంత అనుకోలేదు, బట్ లైక్ మోస్ట్లీ నా కెరియర్ మీద ఫోకస్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, బట్ ఏదో ఒక రోజు చేసుకోవాలి కదా, మీకు నచ్చిన అబ్బాయికి ఉండే క్వాలిటీస్. నచ్చిన అబ్బాయి కంటే నాకు నచ్చిన అబ్బాయి కూడా ఐ ఫీల్ నాలానే అంబిషియస్ ఉండాలి, కొంచెం వర్సటైల్ అండ్ టాలెంటెడ్ ఉండాలి. అలా ఉంటే లైక్ బోత్ ఆఫ్ us will drive each other forward. ఓకే, మీలాగా అంబిషియస్ గా ఉండాలి, at the same time caring also, caring, affectionate, understanding. So many things, list goes on. లిస్ట్ ఎక్కువే ఉంది అయితే. ఉంది. లుకింగ్ Looks wise, yeah, he should look smart. ఓకే, ఎస్పెషల్లీ మీరు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు కాబట్టి యూత్ కి మీరు ఇచ్చే సజెషన్ ఆర్ మీరు చెప్పేది ఏంటి? ఓకే, సో యూత్ అందరికి ఏంటంటే ఒక అమ్మాయిలకి. ప్రొఫెషనల్, అమ్మాయిలకు కూడా ప్రొఫెషనల్ డిలెమాలో ఉంటారు. అంటే వాళ్ళకి ఏది చేయాలి, ఏది చేయొద్దు అది అనేది తెలీదు. ఏజ్తో వస్తుంది కొంచెం వాళ్ళకి. కాకపోతే రిగ్రెట్స్ అనేది ఉండకూడదు లైఫ్లో. సో నేనేం చెప్తా అంటే అందరికీ టు పర్స్యూ దర్ డ్రీమ్స్, వాళ్ళ డ్రీమ్స్ని వాళ్ళు చేసుకోవాలి. ఏది వచ్చినా, ఏ ఆటంకం వచ్చినా, వెదర్ అది ఫ్యామిలీ అయినా కూడా మీ డ్రీమ్ని మీరు అచీవ్ చేసుకోవాలి. సో ఫ్యామిలీ ఎనీవేస్ దే విల్ అండర్స్టాండ్ అండ్ సపోర్ట్ యూ. మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఒక ఏజ్కి వచ్చిన తర్వాత నేను ఇది చేయలేకపోయాను అని రిగ్రెట్ ఉండకూడదు, అది కదా మీరు ఫైనల్లీ చెప్పేది. సో అదే మెయిన్ గోల్ ఏంటంటే మన లైఫ్లో మనకి ఎప్పుడు రిగ్రెట్స్ ఉండకూడదు. అది ఉండకూడదు అంటే మన డ్రీమ్స్ అన్నిటిని అచీవ్ చేసుకుంటే మనకు ఆ రిగ్రెట్స్ అనేవి ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం అట్లీస్ట్ గెలవకపోయినా అట్లీస్ట్ యూ ట్రైడ్ అనేది ఫీలింగ్ ఉంటుంది, లైక్ బెస్ట్ షాట్ ఇచ్చామనేది ఉంటుంది, అట్లీస్ట్ ట్రై చేసామనే ఫీలింగ్ ఉంటుంది. అండ్ యూత్కి అదొక ఇట్స్ కాల్డ్ ఐడెంటిటీ క్రైసిస్ అంటారు దాన్ని మెడికల్ టర్మ్స్లో. సో ఆ ఐడెంటిటీ క్రైసిస్ వచ్చినప్పుడు మన డ్రీమ్స్ని చేసుకుని, లేకపోతే వాళ్ళకి సమ్వాట్ మెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కన్సల్ట్ చేసి దే హ్యావ్ టు పర్స్యూ దేర్ డ్రీమ్స్, వెదర్ ఇట్ బీ ప్రొఫెషనలీ అయినా. ఈవెన్ ప్యాజెంట్స్లో ఏంటంటే చాలామంది డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి వస్తారు.
నేను అక్కడ కలిసిన వాళ్ళందరూ దే ఆర్ అండ్ వాళ్ళు కూడా చాలా మంది సక్సెస్ఫుల్ పీపులే. ఆర్కిటెక్ట్స్ ఉంటారు, బిజినెస్ ఉమెన్ ఉన్నారు. సో అలా డిఫరెంట్ అందరూ వస్తారు pageantsకి. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ దే ఆర్ పర్సూయింగ్ దేర్ డ్రీమ్స్. అండ్ యాజ్ అ మిస్ ఇండియా, యాజ్ మిస్ గ్లోబ్ ఇండియా, I would give a message to all the youth, all the girls especially, to pursue their dreams no matter what. Because Indian community లో చాలా ఆర్థోడాక్స్ అండ్ చాలా రెస్ట్రిక్టెడ్ ఉంటారు చాలా Yes. మంది ఫ్యామిలీస్. గర్ల్స్కి అంత సపోర్ట్ ఉండదు. బట్ మనం స్ట్రాంగ్ ఉంటేనే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అవర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. యూత్ కి మంచి మెసేజ్ ఇచ్చారు. ఈ Yeah. మోడలింగ్ లో చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అంటే ఈ Uh, కాంపిటీషన్ గురించి, టాలెంట్ రౌండ్స్ గురించి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య Thank గారు. you so much. థ్యాంక్ యూ.